ఫస్ట్ మీరు దయచేసి లీగల్ బౌండరీస్ ఏంటో తెలుసుకోండి. అంటే ఓకే. మీ లీగల్ రైట్స్ ఏంటో కూడా తెలుసుకోండి. ఓకే. కలెక్షన్ వాళ్ళు ఈ ఐడి కార్డు, లెటరు, విజిటింగ్ కార్డు ఇట్లాంటివి లేకుండా మీ దగ్గరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇంటికి రాకూడదు. ఓకే. నెక్స్ట్ ఉదయం 8 నుంచి సాయంత్రం 7 వరకే మీ ఇంటికి రావాలి. నెక్స్ట్ మీకు చెప్పి మీ పర్మిషన్ తీసుకొని మీ ఇంటి వరకు రావాలి. లేకపోతే ఫోన్లోనే క్లోజ్ చేయాలి. లేదా మీరు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళాలి. మీకు కనుక ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇట్లాంటి వాళ్ళు చాలామంది చూస్తున్నాం మనం. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి హార్ట్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కేవలం కలెక్షన్ వాళ్ళ వల్ల ఎంతోమంది పెద్దవాళ్ళు చనిపోవడం జరిగింది నాగరాజ్ గారు. మేము మా క్లయింట్స్ దగ్గర పర్సనల్గా చూసాము. ఇంటి దగ్గరికి వచ్చి అంటే అప్పటి వరకు వాళ్ళ ఫాదర్కి తెలుసుండు వాళ్ళ కొడుకులు అప్పులు ఉన్నాయని. కలెక్షన్ వాళ్ళు 4, 5 కలిసి ఇంటి మీద పడి ఇంటి ముందు రచ్చరచ్చ చేసి ఆ ఫాదర్ తట్టుకోలేక, లేకపోతే ఆ మదర్ తట్టుకోలేక హార్ట్ స్ట్రోక్స్ వచ్చి చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు నాగరాజ్ గారు. సో వాట్ ఈస్ మై సజెషన్ ఇస్ ఫస్ట్ నో యువర్ లీగల్ బౌండరీస్. ఫస్ట్ యూ నో యువర్ లీగల్ రైట్స్. ఎప్పుడు రావాలి కలెక్షన్ వాడు, ఎప్పుడు రాకూడదు, ఎలా మాట్లాడాలి, ఏం చూపించాలి మీకు డాక్యుమెంట్స్, మీ రైట్స్ ఏంటి, మీ టైం అడగచ్చా? ఎస్, డెఫినెట్లీ మీరు టైం అడగచ్చు. కలెక్షన్ వాళ్ళకి క్లియర్గా మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు లోపలికి పిలిచి ఇన్వైట్ చేసి ఒక గ్లాసు మంచినీళ్ళు ఇచ్చి మీరు చెప్పండి, నాకు ఇప్పుడు జాబ్ పోయింది, నాకు ఇంకా 2 to 3 months టైం పడుతుంది, తప్పకుండా ఆ తర్వాత విత్ పెనాల్టీ ఆర్ విత్ ఇంట్రెస్ట్ నేను పే చేస్తాను అని చెప్పచ్చు.